మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఎప్పుడు గౌరీ పండక్కి పూర్ణం బొబ్బట్లే పెడతాం కదా, ఒక్కసారి ఇలా పాల బొబ్బట్లు పెట్టి చూడండి. దుగ్గాను నేను 4 కప్పుల మైదా తీసుకున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి, 60 ml నూనె వేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోండి. పిండిని బాగా మేదించుకోండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకాసేపు మేదించుకొని కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. చూపిస్తాను చూడండి. ఇలా చిన్న చిన్నగా చేసుకోండి. వీటిని ఒత్తుకోవడానికి మైదా పిండి వేసుకోండి. బియ్య పిండిలో ఒత్తుకున్నట్టయితే నూనె నల్లగా అవుతుందండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒత్తుకోండి. ఇలా రావడం కష్టం అనుకుంటే ఇలా కూడా ఒత్తుకోవచ్చండి. ఏదైనా సరే పల్చగా ఒత్తుకోండి. వేడి నూనెలో వేసుకుని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఇలా అంతే, రేకులు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మీకు కొబ్బరి పాలు చూపిస్తానండి. ఒక జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకోండి, 3 యాలకులు వేసుకోండి, కొద్దిగా నీళ్లు వేసుకోండి, 1 స్పూన్ గసాలు వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయాను. నున్నగా మిక్సీకి వేసుకోండి. ఇదంతా గిన్నెలోకి వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి. ఇవి నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది. 1.5 కప్పు బెల్లం వేసుకోండి. బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టి బాగా మసలించుకోండి. చూడండి, కొబ్బరి పాలు రెడీ అయిపోయింది. దీన్ని రేకుల మీద వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పాల బొబ్బట్లు రెడీ అయిపోయాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.